తర్వాత ఎమ్మెల్యేలు గెలవడం కోసం కూడా ఈ సర్పంచులు గ్రామ పంచాయతీ మెంబర్లు వెనకట పటవారీల మీద అప్పుడు మీరు 5 ఏళ్ల కింద జరగాల్సింది ఎలక్షన్స్ తర్వాత ఆగిపోయిందని చెప్తున్నారు. ఆ తర్వాత పాత ప్రభుత్వం చేసినట్టు ఏది ఉంటే ఈ పార్టీకి కులగణన జరిగిపోయి ఉండేది. ఆ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక అడుగు ముందరికి పడేదేమో కదా. అప్పుడు ఎందుకు సాధ్యం కాలేదు, అప్పుడు ఎందుకు ఆగిపోయింది అనుకోవచ్చు? అదే జీవో ఇచ్చినారు, బడ్జెట్ మడిచినారు, దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. బీసీలకు మాకు న్యాయం చేయలేదు, దళిత బంధు అని చెప్పి 10 లక్షలు ఇస్తున్నారు, బీసీలకు ₹1,00,000 భిక్షాటంలాగా ఇస్తారా అని కోపం కూడా వచ్చేసింది కదా. అంటే 1, 2, 3, 4 చర్యలు చూసిన తర్వాత బీసీల పట్ల వీరికి మమకారం లేదు, హృదయం లేదు, మాటలే చెప్తారు కానీ మన ఓట్లు తీసుకుంటారు అని చెప్పేసి బాధపడి అదైనారు. లేకపోతే తలుచుకుంటే ఇప్పుడు తలుచుకుంటే కూడా నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీ, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారంగా మీరు ఇప్పుడు అనుకొని ప్రయత్నం చేసి ఆ తర్వాత 15-20 రోజుల్లో దాన్ని రికార్డు చేసి మొట్టమొదటి జనాభా లెక్కలు ముందర తీసుకోండి. ఆ తర్వాత రిజర్వేషన్ ప్రవేశపెట్టండి, స్థానిక ఎన్నికలు జరపండి. ఆ ప్రకారంగా అంత బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ అది వస్తారు. ఆ తర్వాత సామాజిక వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి, మళ్ళీ 3 నెలలకు చేసుకుందాము. డాటా ఇట్లా సేకరించి ఉంటుంది కాబట్టి, కంప్యూటరీకరించి ఉంటుంది కాబట్టి మొట్టమొదట మనకు జనాభా సంఖ్య తెలుస్తుంది. ఇప్పటికే 2014 జనాభా సంఖ్య ఉంది, అది ప్రభుత్వం దగ్గర ఉంది, నా దగ్గర కూడా అంటే బీసీ కమిషన్ దగ్గర కూడా ఉన్నది, ఎక్కడెంత జనాభా ఉంది. ఇప్పుడు మారి ఉండవచ్చు, వలసలు పోయి ఉండవచ్చు, ఇంకో 2 పిల్లలు పుట్టి ఉండొచ్చు 10 ఏళ్లలో. కనుక ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ ఒక 20 రోజులలో అయిపోతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం డాటాను వర్గీకరించి ఎవరు ఎట్లా ఉన్నారు, విద్య, వైద్య, సామాజిక, రాజకీయ, సాంస్కృతికంగా ఎలా ఉన్నారు అనేది తెలుసుకుంటే 3 నెలలు పట్టవచ్చు. కానీ జనాభా ఎంత ఉన్నది, ఎంత ఆ ప్రాతినిధ్యం ఎంత ఇవ్వాలనేది 20 రోజుల్లో చెప్పవచ్చు అని చెప్పి మనవి చేస్తున్నాను. మా సేవలు వినియోగించుకోండి సీనియర్లు, మా సేవలు మీరు ఇట్లా మేధావుల యొక్క, సీనియర్ల యొక్క ఒక బృందంతో, టీంతో డిస్కస్ చేసి మీరు చర్యలు తీసుకోండి. ఎందుకంటే మీరు అన్నారు మాకు అందరూ సలహాలు ఇవ్వాలి, మాకు ఆ సలహాలు ఇస్తే మేము తప్పకుండా పనిచేస్తాము, మాకు అన్నీ తెలియవు కదా. నిజమే, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రభుత్వంలో లేరు, మంత్రిగా లేరు, ఫైటర్గానే పనిచేశాడు. కనుక ఇప్పుడు అన్ని విషయాలు తెలియవు. ముఖ్యమంత్రికి చెప్పడానికి కూడా చాలామంది భయపడతారు, ఐఏఎస్ అధికారులు భయపడతారు, ఎమ్మెల్యే భయపడతారు, ఏమనుకుంటారో రేపు నా ప్రమోషన్ ఏమైపోతుందో అని భయం ఉంటుంది. కనుక ఎవరు చెప్పరు. అందువల్ల నిస్వార్థంగా సమాజం కోసం చెప్పేటువంటి మాలాంటి వాళ్ళ సేవలను ఉపయోగించుకుంటే దీన్ని సజావుగా అందరూ ఆమోదించే విధంగా, మళ్ళీ ఇది దేశానికి ఆదర్శవంతమయ్యే విధంగా మనం చేయగలం. ఇప్పుడు మన తెలంగాణ నుంచి చేసిన అనేక కార్యక్రమాలు కూడా దేశానికి ఆదర్శవంతంగా మిగిలినాయి. అందువల్ల ఇది కూడా అట్లా ఆదర్శవంతంగా చేయడానికి పనికొస్తుంది. అందువల్ల రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి గారు దీని మీద సత్వరంగా నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల ఎలక్షన్ మీరు డిసెంబర్ దాకా వాయిదా వేస్తామని చెప్పేసి ఒక చూచాగా ప్రకటన కూడా వచ్చింది. వాయిదా వేసినా నష్టమేమీ లేదు. ఎందుకంటే స్థానికంగా వాళ్ళకు చుట్టూతో ఉండే సమాజంలో ఒక గొప్ప గౌరవం పెరుగుతుంది. కొందరు అనుకుంటారు శాసనసభల్లోనే అధికారం ఉంటుంది. శాసనసభల్లో అధికారం అనేది 0 ఒరిజినల్గా. ఆ పార్టీ నాయకుడు ఆ పార్టీ ఏది చెప్తే దానికి ఓటు వేయాలి, విప్పు జారీ చేస్తాడు. ఇంకా నీకు స్వతంత్రత ఎక్కడిది? నిజానికి ఇంకేదన్నా స్వతంత్రత స్వయంగా పనిచేసే అవకాశం అనేది సర్పంచ్కి ఉన్నది, మండలాధ్యక్షుడికి ఉన్నది, జడ్పీటీసీకి ఉన్నది, ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్కి ఉన్నది. ఎందుకంటే ఇది ఆ స్థానికంగా అభివృద్ధి. సార్ మాకు రోడ్డు వేయాలి, మా మురికాలో బాగా చేయాలి, మాకు నల్ల రాలేదు, కరెంట్ రాలేదు, విద్యుత్ దీపం వెలగడం లేదు, ఇవన్నీ స్వయంగా చేసేటి. కనుక నిజమైన గుర్తింపు చేయదలుచుకున్న చొరవ అంతా ఈ స్థానిక సంస్థల ద్వారా, మున్సిపాలిటీ ద్వారానే ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుంది, స్వతంత్రత ఉంటుంది. శాసనసభలలో, పార్లమెంట్లో స్వతంత్రత అసలు లేదు. వాళ్ళు అది అన్నాం కదా, రాష్ట్రపతి ముద్ర గుద్దినట్టుగా వీళ్ళు విప్పి జారీ చేస్తే ముద్ర గుద్దుతారు. అంత తప్ప శాసనసభ్యులకు పైకి చెప్తుంటారు అట్లా, నిజానికి స్వేచ్ఛ అంటూ ఏముండదు. పార్టీ ఎప్పుడైతే చెప్పిందో దానికి ఇష్టం ఉన్నా లేకున్నా దానికే వేయాలి, ఆ శాసనం పాస్ అవుతుంటుంది. అందువల్లనే ఇప్పుడు పార్లమెంట్లో ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా, ఇప్పుడు అసెంబ్లీలు లేరా, అయినా సరే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అనుకూలమైనటువంటి చట్టాలు కాకుండా అగ్రకులాలకు అనుకూలంగా ఉండే 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ పెడితే ఓటేశారుగా. అందువల్ల
అక్కడ నిజమైన అధికారం అక్కడ లేదు. నిజమైన అధికారం స్థానిక సంస్థల నుంచి ప్రారంభమవుతుంది కనుక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, చుట్టూ తన వాళ్ళ గౌరవం పెరుగుతుంది, దాంతో ఎదుగుతారు. కనుక ఇది రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో, అన్ని రంగాల్లో ఎదగడానికి ఇది ఒక ప్రాతిపదికగా ఉపయోగపడుతుందని చెప్పేసి అందరికీ తెలుసు. మరి అదే మాట నేను కూడా చెప్తున్నాను. సార్, ఇది బిఎస్ రాములు మాజీ బీసీ కమిషన్ చైర్మన్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా రేవంత్ మాలాంటి వ్యక్తుల సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూనే ఇక బీసీ కులగణన చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటి మాట కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.